కొన్ని కొన్ని వస్తువులు మన ఇంట్లో భలే ఇమిడిపోతాయి కదా! ఇక్కడ సోఫా. ఇది యాక్చువల్‌గా మార్చడం అస్సలు ఇష్టం లేదు. కానీ గలీజ్ అయిపోయింది. అంటే చిరిగిపోయింది. కానీ మార్చక తప్పట్లేదు. దానికోసం కొత్త సోఫా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంతకుముందు ఒక షార్ట్‌లో కూడా చెప్పాను. నేను ఎలా రీక్రియేట్ చేసుకుంటున్నాను రూమ్‌ని అనేసి. అనుకున్నదొకటి, అయిందొకటి అయింది. నేనేమో వైట్ కలర్ తీసుకుందాం అనుకున్నా సోఫా. కానీ బ్లూ కలర్ సెలెక్ట్ చేసాం. ఇక పాత సోఫాని కిందకి తీసుకెళ్ళడానికి చాలా తిప్పలు పడ్డారు. ఫైనల్‌గా తీసుకెళ్లారనుకోండి. కొత్తది కూడా అలానే వచ్చేసింది పైకి. అండ్ పాతదైతే నాకు బాగా నచ్చింది. అంటే ఎల్ షేప్ కదా! ఇదేమో నార్మల్‌గా తీసుకున్నాము. 3+2 తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అనుకున్న వైట్ సోఫా ఆర్డర్ పెడదామని వెళ్ళాము. అన్ని సోఫాలు చూసిన తర్వాత అది అంత కంఫర్ట్‌గా అనిపించలేదనమాట. సో, మళ్ళీ ఇంకో రోజు ట్రై చేద్దాంలే అని చెప్పేసి వస్తూ ఉంటే ఇంకొక షాప్ కనిపించింది. దానిలో ట్రై చేద్దామని వెళ్ళాము. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అది తీసుకుంటామని. సో, ఫైనల్‌గా ఇదే ఫిక్స్ అయిపోయామనమాట. ఇంకా ఈ సోఫాని సండే చూసాము. మండే డెలివరీ ఇచ్చేసారు. ఇక మా వాల్‌కున్న కలర్ అయితే చాలా డార్క్ అయిపోయింది. సోఫా కూడా డార్కే కదా! సో, వాల్ కలర్ చేంజ్ చేయాలి ఇంకా. సో, ఇప్పుడు మేము తీసుకున్న సోఫాలు వచ్చేసి రెక్లైనర్స్. కొత్త సోఫా వేసిన తర్వాత నాకెందుకో పాత సోఫానే ఫిట్ అయిందనిపించింది. లాస్ట్ టైము ఒక షార్ట్ పెట్టాను కదా! వైట్ తీసుకుంటున్నాము అని. దానిలో చాలా మంది కామెంట్స్ పెట్టారు. వైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టము అనేసి. అందుకని అది నేను కూడా ఆలోచించాను. అందుకే ఈసారి బ్లూ తీసుకున్నాను.